ఓకే ఓకే అంటే అప్పుడు ఇంతమంది మాట్లాడక మళ్ళీ మాట్లాడద్దు పునరుక్తి అయితే ఆమె పేరు పెట్టినందుకు సంతోషం అవుతుంది. సాకలేలమ్మ అయితే ఒక్కటి మాట చెప్తా, ఒక్కటే మాట. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అంటే వనజా అయ్యంగారిని ఆ వైస్ ఛాన్సలర్ మొదటి వైస్ ఛాన్సలర్ చేసినారు. ఇప్పుడు మీకు ఐడియా ఉంటుంది. ఆమె చాలా ప్రామాణికత ఆయన కృషి చేసినది. చాలా ఏ మహిళల యొక్క సాధికారత అప్పటికి ఫెమినిజం కానీ స్త్రీవాద సాహిత్యం కూడా జయప్రభ లాంటి వాళ్ళు రాయలేని పరిస్థితి అప్పుడు ఇప్పుడు కూడా ఈ యూనివర్సిటీకి సాకల ఐలం పెట్టినప్పుడు అక్కడ ఉండే పాలకవర్గం ఏదైతుందో వైస్ ఛాన్సలర్ను ఒక మహిళ నుంచి చాలా ఆ భావాలు ఉన్న వాళ్ళని పెట్టాలని నేను ఏదో చెప్పాలని చెప్తాను, ఉంటే ఉపయోగపడుతుంది. రెండోది పూణేలో అంబేద్కర్ యూనివర్సిటీ గోపాల్ గురు అని ఒక అంబేద్కర్ యూనివర్సిటీ గోపాల్ గురు అని చాలా గొప్ప అంబేద్కర్ ఆయన పెట్టినారు. ఈ బెంగళూరులో కూడా ఒకటి, మైసూరులో ఒక అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఉంటుంది. సాకల ఐలమ్మ పేరు పెట్టినప్పుడు ఏ సాకలేలమ్మ ఆ రోజు మధ్య చెట్లకు మాటలు నేర్పి లొద్దిమారులకు యుద్ధం నేర్పి గడియల నుండి జులుమును జరిగిన గెరిళ్ళ దండుకు గుండెకాయలై దండకారని ఈ నల్లమల్ల కొండలపైన పండు వెన్నెలై కాసిన రజక వెన్నెల ఐలమ్మ ఆమె భావజాలాన్ని కొనసాగించి నిజంగానే మనం చేయాల్సిన పని వీళ్ళు చేసినారు. నేను సంతోషపడుతున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకు చేసినారని అది కూడా చెప్పాలా, ఆ పని చేయాలా. రెండోది సాకలి ఐలమ్మ నా వీరనారి, సాకలి పక్కకు పోయి వీరనారే ముందుకు వస్తుంది. రాను రావాలా. కులాల పేరు ఎక్కువైపోయినాయి. అన్నమయ్య యూనివర్సిటీ అంటే అన్నమయ్య కులం లేదు, వేమన్న యూనివర్సిటీ వేమన్న కులం లేదు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ గాంధీ కులం ఉండదు. అంటే పేరు నానకలు ఉన్నవైతే ఇప్పుడు తరానికి బాగుంటుంది. కానీ వచ్చే పిల్లలు రేపు ఇప్పటికే కార్పొరేటిజం ఈ సర్కిల్లో ఉన్న కులం అంటే సాకలి అనే ఒక తక్కువ భావన చూసే క్రమం అంటే ఆ సంఘాలతో ఆలోచించి ఆమెను వీరనారేను ఒక తెలంగాణ వీరవనిత సాయుధ పోరాటం 1982లో నంబూతిరి పాత సుందరయ్య గారు అప్పుడు సుందరయ్య గారి పక్కల విజయవాడ సైకతాన ఇసుక నది తీరాన తిరుగుకుంటూ వచ్చిన ఆమెను నేను స్వతహాగా చూసిన ఐలమ్మ గారిని. పాలకుర్తి కూడా ఆమె ఊరు. అలాంటి ఐలమ్మ పేరు పెట్టడం వల్ల ఒక సామాజిక మార్పు ఒక విధానాన్ని తెచ్చిన మీకు సంతోషపడుతుంది. థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్ గారు. చైర్మన్ సార్, ముఖ్యమంత్రి గారి తరఫున ఈ మహిళా యూనివర్సిటీని వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా నామకరణం చేయాలని చెప్పేసి బిల్ ప్రవేశపెట్టడము, అమెండ్మెంట్ తీసుకురావడము, ప్రత్యేకంగా ఇది నా శాఖ పోయిన మా ప్రభుత్వం నేను మంత్రిని నీ బిల్లుని అమెండ్మెంట్ రూపంలో తీసుకొస్తున్న నామకరణానికి ఇది నా అదృష్టంగా భావిస్తాను నేను. ఎందుకంటే సాయుధ పోరాటం ఆయన అల్యూమినియం ఉస్మానియా యూనివర్సిటీ ఆ కాలంలో వాళ్ళ చరిత్ర, వాళ్ళ త్యాగాలు, వాళ్ళ సిద్ధాంతాలు మా స్టూడెంట్ లైఫ్లో మాకు బాగా ఇన్స్పిరేషనల్, ధైర్యము, స్థైర్యము, ఓ ప్రశ్నించే తత్వము, ఇవన్నిటిని కూడా ఆ చరిత్ర, ఆ మహనీయులు, ఆ త్యాగధనులు, ఆ సిద్ధాంతపరులు, ఆ దార్శనికులు మాకు స్ఫూర్తినిచ్చారు. మా లాంటి వాళ్ళు చాలామందికి. తెలంగాణ సమాజానికి ఏదో ఒక జాల అభద్రత, అలజడి ఉన్న ఆనాడు సుమారు 80 సంవత్సరాల క్రితం